రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో చక్కగా అందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు కదా. కొంతమంది దీక్ష తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోయినా ఇళ్లలో ఉండి కూడా చక్కగా అమ్మవారి పటం పెట్టుకొని అలాగే కలశాన్ని పెట్టుకొని ఆరాధించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మ యొక్క కృప మనపై కలగాలంటే అమ్మవారిని ఏ విధంగా మనం పూజించుకోవాలి, నియమాలేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, నవరాత్రుల్లో మహిళలు అందరూ కూడా, మగవాళ్ళు కూడా చక్కగా దుర్గాదేవిని, అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. కాబట్టి కొంతమంది మాల ధారణ కూడా చేస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే నిత్య జీవితంలో ఇప్పుడు మనలాంటి సామాన్యులందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, కొంతమంది ఫోటో పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు, కొంతమందికి కలశం పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది, ఉండదు. మరి వాళ్ళు ఎలా పూజించుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ 9 రోజులు కూడా తెలియచేయండి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాధివిరావృతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానీం. ఇది ధ్యాన శ్లోకం అమ్మవారిది. అయితే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ యొక్క దసరా ఉత్సవాలు చేసుకోవడానికి, మనకి పూజ చేసుకోవడానికి కొంతమందికి కలసం మాకు ఆనవాయితీ ఉందండి అంటారు, కొంతమంది ఏమో మాకు లేదండి, ఏదో బ్యాడ్ జరిగిందండి అంటారు. ఓకే, అటువంటి వాళ్ళు కలసం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ పటాన్నైనా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ పటం అంటే కూడా 9 రోజులు 9 అలంకారాలు కాబట్టి ఏ అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి అది కూడా వస్తుంది, డౌట్ కూడా మనకి. ఇన్ జనరల్ గా ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం పాడ్యమి నుంచి దశమి వరకు జరుగుతుంది కాబట్టి దుర్గాదేవి పటం పెట్టుకుంటారు. దుర్గాదేవి మళ్ళీ ఇందులో పులి మీద ఉన్న దుర్గాదేవి ఉంటుంది, సింహం మీద ఉన్న దుర్గాదేవి ఉంటుంది. మళ్ళీ అమ్మవారు ఎలా అంటే ఇప్పుడు తారాదేవి కాళీదేవి ఇద్దరు ఒకలాగే ఉంటారు, డిఫరెన్స్ ఎవరు కనిపెట్టలేరు. బ్లూ కలర్లో తారా ఉంటుంది, కాళీ ఏమో బ్లాక్ కలర్లో ఉంటుంది. అలాగే చండికి దుర్గాదేవికి తేడా కనిపెట్టలేరు. దుర్గాదేవి పులి మీద ఉంటే మన దుర్గమ్మ తల్లి, సింహం మీద ఉంటే చండీదేవి అనమాట. అది తేడా. చూడడానికి ఇద్దరు ఒకలాగే ఉంటారు. కాబట్టి ఏ పటమైనా పర్వాలేదు. ఏమండి మా ఊర్లో దుర్గాదేవి దొరకట్లేదండి పటము అని అనుకుంటే ఇమీడియట్ నేను పూజ చేయాలా అనుకున్న వాళ్ళు ఏమీ కంగారు పడక్కర్లేదు. మహాలక్ష్మిది పెట్టుకోవచ్చు, అలాగే సరస్వతి తల్లిది పెట్టుకోవచ్చు. ఈ ముగ్గురు కూడా దేవి స్వరూపం, నో డిఫరెన్స్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు. అందుకే మనం నైవేద్యం పెట్టినా పూజ చేసిన ఏమంటామో, ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవత యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం చెప్తున్నాం అనుకోండి, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, ఇలా చెప్తాం. ప్రతిదానికి కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపము అయితేనే పరిపూర్ణంగా బెజవాడ కనకదుర్గమ్మ అవుద్ది. కాబట్టి లక్ష్మీ ఫోటో పెట్టుకోవచ్చు, సరస్వతి పటం పెట్టుకోవచ్చు, దుర్గాదేవిదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి దానికోసం ఏమీ భయపడక్కర్లేదు. నెక్స్ట్, కొంతమందికి ఏమండి దుర్గాదేవి కాళికా రూపంలో ఉండకూడదన్నారండి, దుర్గాదేవి సింహ రూపంలో ఉండకూడదన్నారండి అని చాలా మంది పూజ చేసేసిన తర్వాత భయపడిపోయి విగ్రహాలు ఉండకూడదన్నారండి అని తీసుకెళ్లేసి గుళ్ళల్లో పెట్టేస్తారు, ఎక్కడెక్కడ పెట్టేస్తారు. ఏ భయం అక్కర్లేదు. దుర్గాదేవి శాంత స్వరూపంలో ఉన్న తల్లి. బెజవాడ కనకదుర్గమ్మ అంటే సాక్షాత్ మహాలక్ష్మి కాబట్టి సంపదలను ఇస్తుంది మనకి. ఇకపోతే ఆ రోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలమ్మా. ఈ 9 రోజులు కూడా నిద్ర లేచేసి, ఎందుకంటే ముందు రోజే మనం అవన్నీ సర్దుకుంటే ఈజీ. సూర్యోదయంకు ముందే, అంటే మరీ బ్రహ్మముహూర్తం అన్నామని తెల్లవారుజాము 3 గంటలకు లేచిపోతున్నారు, అంత అవసరం లేదు. సూర్యోదయానికి 1 గంట ముందు, అరగంట ముందు పనులు అవ్వాలి కదా. తర్వాత ముందు రోజంతా శుభ్రం చేసుకొని, తలంటు స్నానం చేసుకొని, మనము బయట ముగ్గులు పెట్టుకొని, ఈ 9 రోజులు కూడా దీపావళికి మనం అంతా సంక్రాంతికి అలా ముగ్గులు వేస్తాం, గొబ్బెళ్ళు వేస్తాము, పువ్వులు పెడతాము, అలా పెట్టాలి. రంగులు హోలీ పండగకి ఎలాగైతే రంగులు వేసుకుంటామో రంగులు కూడా పెట్టుకుంటాం. తర్వాత మామిడి ఆకులు తోరణాలు ఇల్లంతా కట్టుకుంటాం, పువ్వులు బంతి పువ్వులతో కడతాము చక్కగా. ఇక లోపల కలశ స్థాపన చేయాలి కాబట్టి ఒక రాగి చెంబును తీసుకొని దానికి దారం కట్టి పసుపు కొమ్ముతో ఒక దారాన్ని కడతాము. పసుపు కొమ్ము కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత 5 తమలపాకులు కానీ 5 మామిడాకులు కానీ పెట్టి, ఒక కొబ్బరికాయ, చాలామంది పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఎండిపోయింది పెడతారు, లేదా మామూలు కొబ్బరికాయని పెట్టి ఇక్కడ కలసానికి జాకెట్ గుడ్డ పెడతాము. ఎర్రనిదైనా, గ్రీన్దైనా, పసుపుదైనా, ఏదైనా పర్వాలేదు. ఒక బ్లాక్ పెట్టాం.
కాబట్టి ఈ కలర్లో వైట్ బ్లాక్ మనం తీసేస్తాం అనమాట. ఆ కలర్లో మిగతా ఏ కలర్ అయినా బ్లూ కలర్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని తర్వాత ఏం చేస్తామండి, కలసం రెడీ అయింది. ఒక తెల్లటి టవల్ గుడ్డ వేసుకొని దానిపైన సేరుంపావు బియ్యం వేసుకొని, మరీ చదస్తంగా సేరుంపావు అని లెక్క పెట్టక్కర్లేదు, యావరేజ్గా అది పురోహితుడికి వంటకు పనికొస్తుందన్న ఉద్దేశంతో చేసి తమలపాకులు మనం తీసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటి రోజున మనము గౌరీ గణపతికి చేయాలి. ఫస్ట్ రోజున ఎవ్వరికి ఏ పూజ చేసినా సరే మహాగణపతే గౌరీ రూపంలో ఉంటాడు కాబట్టి గౌరీదేవికి ఒకటి, తర్వాత పసుపు వినాయకుడు ఒకటి చేసేస్తాం, చేసుకొని పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత పంచలోక పాలకుల్ని పూజ చేయాలి. పంచలోక పాలకులు ఎవరండి? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు, శివుడు, గణపతి అండ్ ఆఖరిగా దుర్గమ్మ తల్లి, అమ్మవారు పార్వతి, గౌరీ. వీళ్ళ ఐదుగురిని మనం ఐదు తమలపాకుల్లో పెట్టుకోవాలి. పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరము, పుష్పము, అరటిపండు పెడతాం. ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని 8 మందిని, నవగ్రహాలు 9 మందికి పెడతాం. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తాం అలా పెట్టాలి. ఫస్ట్ రోజున ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఇది ఆచారం. మండపారాధన అంటారు. దాని ముందు పుణ్యావాచనం చేసుకుంటాం, అంటే శుద్ధి చేసుకుంటాం. మంత్రాలు రాని వాళ్ళు ఏం పర్వాలేదు, ఇప్పుడు మరి పురోహితుడే వచ్చి చేయాలని ఏం లేదు. మనం ఇంట్లో శుద్ధి చేసుకుని దానిపైన పీట వేసేసి దానిపైన ఇవన్నీ పెట్టేస్తాం. పెట్టేసి కలసం మధ్యలో పెట్టుకుంటాం. పెట్టుకొని అమ్మవారికి చక్కగా మంత్రం ఓం దుర్గాయై నమః, సింపుల్ మంత్రం. దీంతో చేస్తే చాలమ్మా. ఇప్పుడు ఏమండి మరి మా పక్కింటి వాళ్ళంతా క్రీం 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 హూం హూం క్లీం క్లీం ఇలా మంత్రాలు చదువుతున్నారండి అంటే ఏం అవసరం లేదు. శ్రీ దుర్గాయై నమః ఇది చాలు. ఇంకా మనం ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఏం చెప్పక్కర్లేదు, వెల్ పాపులర్. ఎవరిని కదిలించినా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః అంటారు. కాబట్టి అది మనం చెప్పకూడదు, అందరూ వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి శ్రీ దుర్గాయే నమః అన్న మంత్రంతో చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి రోజు కూడా. అష్టోత్తర శతనామ పూజ అంటే 108 నామాలతో ఓం దుర్గాయ నమః, శివాయ నమః, భవాన్యే నమః, కాత్యాయన్యే నమః, ఇవే ఆ మంత్రాలు అష్టోత్తరం చేసుకోవాలి. 16 ఉపచారాలతో పూజ చేయాలి. 16 ఉపచారాలు ధ్యాయామి, ఆవాహయామి, స్వర్ణ రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి, ఇలా నైవేద్యం వరకు చేసుకున్న తర్వాత ఏమండి మాకు ఈ చదవడం రాదండి అని బాధపడేవాళ్ళు ఏమీ అవసరం లేదు. కలసం పెట్టుకొని ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః అంటూ చక్కగా 108 సార్లు కుంకుమతో చేసుకొని ఆ తర్వాత నిమ్మకాయల దండ వేసుకోవచ్చు, నిమ్మకాయ పెట్టచ్చు. ఇంకా మనము చేసుకోవాలనుకుంటే అఖండ దీపం పెట్టుకోవచ్చు. 9 రోజులు కదలకుండా అక్కడ నవధాన్యాలు ఒక దాంట్లో పెడతాం, ఒక కలశంలో. అలాగే కొన్ని అక్షంతలో బియ్యం పెట్టి అక్కడ దీపం కదలకుండా 9 రోజులు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి కాలభైరవుడు అని చెప్పేసి ఇప్పుడు గుమ్మడికాయ కోష్మాండం పెడుతున్నారు. గుమ్మడికాయని ఇలా కట్ చేసి 9 రోజులు ఉండదు, అది ఒక 2 రోజులు ఉంటుంది. కాబట్టి అది వద్దు, మామూలుగా ఏ రోజుకు ఆ రోజు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అది ఎందువల్లంటే కోష్మాండ అమ్మవారు కూడా జగన్మాత స్వరూపము. యజమాని యొక్క క్షేమాన్ని చూసేటటువంటి దేవతల పేరు కోష్మాండ దేవతలు. ఆ కోష్మాండ దేవతలు, అందుకే గుమ్మడికాయలను మనం పూజ చేస్తాం. ఈ దసరాలో అమ్మవారికి మనం పూజ చేసిన తర్వాత నైవేద్యం పులిహార, దద్దోజనము, చక్కెర పొంగలి, ఇలా ఎవరి కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎన్ని కావాల్సితే అన్ని గారెలు, బూరెలు, అరిసెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దక్షిణ తాంబూలాలన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారికి కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళు, నారికేళం, కొబ్బరికాయలు, దానిమ్మ పళ్ళు ఇవన్నీ పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత ఏం చేస్తాం, కోళ్ళని మేకలను కొయ్యకూడదు. ఆ తర్వాత ఆఖరుగా మనము గుమ్మడికాయ హారతి. ఇప్పుడు ప్రతి దేవాలయంలో నువ్వు చూడమ్మా, మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మామూలు హారతి ఇస్తాం అంతే మనం. మరి బయట పెట్టుడు గుళ్ళు ఉన్నాయి చూసారా, చాలామంది నందిహారతి, సింహహారతి, తర్వాత ఈ చంద్రహారతి, సూర్యహారతి అని హారతులు ఇస్తున్నారు. పంచహారతులు వాళ్ళు ఇష్టం అనుకోండి. మన బెజవాడ గుళ్ళో అలా మనం ఏం చేయం, మామూలుగా పంచహారతులు, ఏకహారతి అలా మనం ఇస్తాం అన్నమాట. ఇక మన ఇంట్లో ఆ హారతి ఇచ్చేస్తాం. హారతి ఇచ్చేసిన తర్వాత అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ జగన్మాత దుర్గాదేవి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు, శ్రీ దుర్గాదేవి అనుగ్రహం సిద్ధిర్భవతు అని చెప్పేసి ఆ లాస్ట్లో ఒక మంత్రం, ఇవన్నీ చెప్పక్కర్లేదు, దండం పెట్టుకొని ఆఖరిగా ఏ తత్ఫలం, నేను చేసినటువంటి ఈ పూజాఫలం అంతా కూడా మన దగ్గర పెట్టుకుంటే 100 రూపాయలు ఉందనుకో, 100 ఉంటుంది. అమ్మవారికి ఇచ్చేసామనుకో అది 1,00,00,000 రూపాయలు చేసిస్తుంది. అందువలన
ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పూజ బెజవాడ దేవస్థానంలోనే కాదు, మన ఇంట్లోనే కాదు, ఎప్పుడు ఏ పూజ ఈ పూజ అని కాదు, ఏ పూజ అయినా సరే ఏ తత్ఫలం శ్రీ దుర్గాదేవత అర్పణమస్తు అని దుర్గాదేవికి మనం చేస్తున్నాం కాబట్టి దసరాలో దుర్గాదేవికి ఇచ్చేస్తాం. శివుడు పూజ చేస్తే శివుడికి ఇచ్చేస్తాం. అలా ఎవరు సమర్పించడం వల్ల అది కోట్ల రెట్లు ఫలితం తీసుకొచ్చి అమ్మవారు మనకి ఇస్తుందన్నమాట. తర్వాత ఉపవాసం చేయాలి. ఉపవాసము అంటే చాలామంది తిండి మానేస్తారు. అదొక్కటే కాదమ్మా, నేస్తారు అదొక్కటే అనుకుంటారు పాపం. కాదు, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట, అంటే ఆ రోజంతా కూడా దుర్గాదేవి గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి ఆ దుర్గా సప్తశతులు ఉన్నాయి, దేవి భాగవతాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. మొత్తం మన యూట్యూబ్లో ఇప్పుడు మన గురువులందరూ కూడా చెప్తున్నారు దుర్గాదేవి గురించి, దేవి పురాణాల గురించి, గతంలో అందరి ఉన్నాయి, అవన్నీ వినొచ్చు. తర్వాత అంటే లేకపోతే లలితా సహస్ర పారాయణ బ్యాచీలు ఉన్నాయి. ఇప్పుడు చక్కగా లలితా సహస్రం మనం చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే 11 సార్లు 21 సార్లు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నిసార్లు చదవక్కర్లేదు, ఒక్కసారి చదివితే చాలు. జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి ఇస్తుంది. ఇది మనము చెప్పేటటువంటిదంతా కూడా బెజవాడ కనకదుర్గమ్మ దేవి సాంప్రదాయాన్ని అనుసరించి చెప్తున్నాం, ఆ గుడి సాంప్రదాయాన్ని అనుసరించి చెప్తున్నాం మనం. కాబట్టి ఇది రోల్ మోడల్ మొత్తం భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు ఎన్ఆర్ఐలు అందరికీ కూడా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో జరిగే పూజలే రోల్ మోడల్. ఇట్ వాజ్ అన్ ఐడియల్ పూజ. కాబట్టి ఇక్కడ ఏ మేకలు ఏ కోళ్ళని వేయకూడదు. అండ్ కూరగాయలతో అలంకారం చేసుకోండి, పువ్వులతో. ఏమండి మరి ఏ పుష్పాలండి అంటే చామంతి, పూబంతి ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఆ సీజన్లో దొరికే మల్లె పువ్వులతో సహా అమ్మవారికి అన్నీ పెట్టొచ్చమ్మా, సన్నజాజి అన్నీ. మనం దొరికితే తామర పూలు పెట్టండి, కదంబ పుష్పాలు పెట్టండి, లేకపోతే ఆ సీజన్లో ఏ పువ్వులైతే దొరుకుతున్నాయో ఆ పువ్వులు పెట్టండి. ఆ పువ్వులు పెట్టి కర్పూర హారతి. ఇక్కడ ఇంకోటి కూడా ఈ మధ్యకాలంలో డెవలప్ అయింది, పచ్చ కర్పూరం. అది కూడా పెద్ద కాస్ట్లీ కాదు, పచ్చ కర్పూరంతో కూడా మనం చేయొచ్చు. ఆ విధంగా లడ్డూలు కూడా మనం నివేదన పెట్టి పచ్చ కర్పూరం వేసిన లడ్డూలు కూడా అమ్మవారికి నివేదన చేస్తున్నాం. ఈ విధంగా ఆ దుర్గాదేవి యొక్క మహిషాసుర మర్దని ఎలా చేసింది, ఈ ఉదంతాలు, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం చరిత్ర, స్థల పురాణాలు, అమ్మవారి యొక్క సంబంధించినటువంటి కథలు చదువుకోవడమే ఉపవాసం. కాబట్టి ఇక్కడ ఉదయమే చేసేటటువంటి వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి కొంతమంది సాయంత్రం టిఫిన్లు తింటారు, కొంతమంది నక్తము అనేటటువంటి రీతిన ఉపవాసం పాటిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి పూజ అయిన తర్వాత వాళ్ళు చంద్రుని చూసి అప్పుడు తింటారు. చాలా మంది దేవాలయాలకు వెళ్ళాలేమో అనేటటువంటిది బాగా ఎక్కువైపోయిందమ్మా. అంటే పూజ అయిన తర్వాత కంపల్సరీ దేవాలయానికి వెళ్ళడము. దేవాలయాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, కుదిరితే వెళ్ళండి. ఉపవాసం ఉన్నవాళ్ళు కుదిరితే వెళ్ళాలి. అంటే దేవాలయము అనేది మన ఇంట్లోనే దేవత ఉండగా దేవాలయాలకు కుదిరిన వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళకపోతే నేను మిస్ అయిపోయానని బాధపడే వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏదో పనులు డ్యూటీల నుంచి చేసి వచ్చిన వాళ్ళు పాపం వెళ్ళకపోయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవాలయంలోనే దేవత ఉంది అని అనుకోకూడదు. మన పూజా మఠంలో మనం ఏం చేసామో స్థాపయామి పూజయామి ఇదం సుప్రతిష్ఠ అక్కడ ప్రతిష్ఠించుకున్నాం మనం. కాబట్టి మన ఇంట్లోనే ఆ దుర్గమ్మ ఉంటుంది. కాబట్టి గుమ్మడికాయని మనము హారతిచ్చి బూడిద గుమ్మడికాయని కూడా అక్కడ పెట్టుకొని ఆ 9 రోజులు పూజ అయిపోయిన తర్వాత దీపానికి దూరంగా పెట్టాలి, లేకపోతే గుమ్మడికాయ పాడైపోతుంది. దూరంగా పెట్టి ఆ 9 రోజులకు ఫుల్ పవర్ వస్తుంది. ఆ యొక్క గుమ్మడికాయని తీసుకెళ్ళి మనం గుమ్మాన్ని కట్టుకోవచ్చు. అలాగే యంత్రాలు ఉన్నవాళ్ళు ఉంటారు చాలామంది, ఆ యంత్రాలు అక్కడ పెట్టుకోవచ్చు. శ్రీచక్ర యంత్రాలు, మహాలక్ష్మి యంత్రాలు, సరస్వతి యంత్రాలు అన్నీ అక్కడ పెట్టుకొని దానిపైన మనం కుంకుమార్చన చేసుకొని అభిషేకాలు కూడా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా దుర్గా సూక్తం చదువుకోవచ్చు. లేకపోతే అభిషేకంలో శివుని అర్ధనారీశ్వర తత్వం కాబట్టి పార్వతీదేవి, ఆ దుర్గాదేవి ఆ అభిషేకం పంచామృతాలతో అభిషేకం శుద్ధి చేయొచ్చు, అలా జల్లొచ్చు. అభిషేకం అమ్మవారికి చేసుకోవచ్చు. శుద్ధోదక జలం మామూలు నీళ్లతో కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఈ రకంగా బెల్లం ముక్క నివేదన పెట్టొచ్చు. ఏది లేదండి మాకు కెపాసిటీ లేదండి అనేవాళ్ళు ఇన్ని నైవేద్యాలు చక్కగా బెల్లం ముక్క పెట్టేసి చేస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి 10 రోజుల దసరా ఆ యొక్క ఫలితం మనకు వస్తుందమ్మా. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి ప్రతి ఒక్కరు అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా.
చూస్తున్నారు కదండి చక్కగా ఈ విధంగా అంటే మన శక్తి కొలది అలాగే మనకు ఉన్నటువంటి సమయాభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అలాగే నైవేద్యాన్ని సమర్పించడం, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాలు మన గురుగారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా నవరాత్రుల్లో ఇవన్నీ కూడా పాటించి అమ్మవారి యొక్క ఆశీస్సులని పొందే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.